విండ్ పవర్కి వచ్చే వరకల్లా సరే విండ్ పవర్ 29-30 కల్లా 1000 కావాలి, 34-35 కల్లా 3500 కావాలి. ఇక సోలార్ కెపాసిటీ అడిషన్ సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇది యాడ్ చేసుకుంటా రావాల్సిన అవసరం ఉంది. ఇలా 29-30 కల్లా క్యుములేటివ్ కెపాసిటీ అడిషన్ 16,076 చేసుకోవాలి. 34-35 కల్లా 27,121 మెగావాట్స్ అవసరం. 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం చూసుకుంటే 29-30 కల్లా 19,502, 34-35 కల్లా 41,289 మెగావాట్ సోలార్ పవర్ అవసరం. సో సోలార్ కెపాసిటీ అడిషన్ ఆప్షన్స్ ఏంటంటే 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లాంగ్ టర్మ్ సేవింగ్ ఆఫ్టర్ లోన్ రీపేమెంట్, చీపర్ పవర్, ఇంక్రీజ్ సేల్స్. డిమెరిట్స్ ఏంటంటే హైయర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, లోన్స్ బర్డన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. అంటే మనం రాష్ట్ర ప్రకారం మనం పెట్టి దీన్ని యాడ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లోన్ తీసుకొచ్చి పెట్టుకోవాలి. చీపర్ పవర్ వస్తుంది, మెరిట్, ఇంక్రీజ్ అసెట్స్ బేస్ కూడా వస్తుంది. కానీ డిమెరిట్స్ ఏమన్నాయంటే తెచ్చుకున్న ఇన్వెస్ట్మెంట్ అప్పు తీసుకొచ్చి పెట్టుకుంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా అవుతుంది, లోన్స్ బర్డెన్ అయితే, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా స్టేట్ తీసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ హ్యాస్ లెస్ సోలార్ సిఇఓ. దీంట్లో 2 ఆప్షన్ కూడా ఉంది. ఒకటి మనం సొంతం పెట్టుకుంటాం, 2 ఆల్రెడీ కూడా పెట్టుకుంటే వాడి దగ్గర కొనుక్కొని పీపే చేసుకుంటాం. దాంట్లో కూడా మెరిట్స్ డిమెరిట్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటి, ఇది వైడ్లీ ఫాలోడ్ బై అదర్ డిస్కమ్స్. మెరిట్స్ డిస్కమ్స్ అన్ని మోస్ట్లీ ఈ కొనుగోలు చేసుకునే కార్యక్రమంలో జీరో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఏముండవు, నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ. మనకేం ఆపరేషన్ ఉండదు, మెయింటెనెన్స్ లేదు, బర్డెన్ ఉంది. డిమెరిట్స్ ఏంటంటే సేమ్ టారిఫ్ ఈవెన్ ఆఫ్టర్ ఫ్యూచర్ టారిఫ్ ప్రొడిక్షన్స్. జనరల్ గా ఇటువంటి పీపీఏ చేసుకోవాలంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సోలార్ దాంట్లో పీరియడ్ ఈజ్ నియరింగ్ అబౌట్ 25 years దాకా ఉంటుంది. ఈ 25 years ఉంటే పవర్ లో, సోలార్ పవర్ లో వస్తున్నటువంటి ఫ్లక్చుయేషన్స్ చూస్తూ ఉంటే రేటు చాలా వరకు తగ్గుకుంటూనే వస్తున్నాయి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడున్న రేటు రేపు ఇంకా తగ్గొచ్చు కూడా. 25 years ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటే అదే రేటు, అతనికి ప్రొడక్షన్ తగ్గినా అదే రేటు ఇవ్వాల్సి వస్తుంది. సో అదొక సీరియస్ డిమెరిట్ మన. కానీ ఈ 25 years ఎందుకు 10 years చేసుకోవచ్చా, అటువంటిది ఇంతవరకు ఇండియాలో ఎక్కడ లేదు. పీపీఏ చేయాలంటే మినిమం 25 years, లేదంటే ఎక్స్చేంజ్ లో కొనుక్కోవాలంటే ఆ రోజుకో లేకపోతే వారానికో మ్యాచ్. వీటికి ఉన్న సమస్య. అందుకోసమే మనం పెట్టుకోవాలా, కొనుక్కోవాలంటే 25 సంవత్సరాలకి, పెట్టుకోవాలంటే మనం పెట్టుకుంటే ఈ డిమాండ్స్. కొనుక్కుంటే 25 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటే 25 సంవత్సరాలకు ఒకటే రేట్. సోలార్ కెపాసిటీ అదర్ స్టేట్స్. సరే ఇప్పటి వరకు మన పక్కన నైబరింగ్ స్టేట్స్, సదరన్ స్టేట్స్ లో మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది అని చూసుకుంటే తెలంగాణ 8,707, ఇన్స్టాల్డ్ కెపాసిటీ విత్ ఇన్ స్టేట్ 4,842, రిక్వైర్డ్ యాజ్ పర్ సిఈ మనకి 16,076 రిక్వైర్. ఇంత మెగావాట్ అవసరం రిక్వైర్మెంట్. టోటల్ రిక్వైర్మెంట్ 24,783 megawatts. మహారాష్ట్ర వాళ్ళ కెపాసిటీ ఆల్రెడీ ఎంత ఉంది, 15,350. తమిళనాడు 7,896, కర్ణాటక 5,524, ఆంధ్రప్రదేశ్ 3,756, రాజస్థాన్ 6,000, గుజరాత్ 6,642. ఇన్స్టాల్డ్ కెపాసిటీ మాత్రం ఇంత. ఆ రాష్ట్రాల రిక్వైర్మెంట్ ఏ రకంగా వస్తుంది. టోటల్ రిక్వైర్మెంట్ ఏ రాష్ట్రానికి ఎంత ఉంటే తెలంగాణకే 24,000, మహారాష్ట్ర 29, తమిళనాడు 17, కర్ణాటక 11, and ఆంధ్రప్రదేశ్ 11,000, రాజస్థాన్ 16,000, and గుజరాత్ 24,000. దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్. అదర్ స్టేట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ అనుగుణంగా మిగతా ప్లాన్ చేసుకొని ముందుకు పోతాం. ఎనర్జీ స్టోరేజ్
ఇక్కడ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది సీరియస్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ. స్టోరేజ్ ఎందుకు అసలు స్టోరేజ్? ఉదయం పూట సోలార్ పవర్ అందుబాటులోకి వస్తుంది తక్కువ ధరకి, సాయంత్రం సన్లైట్ పోగానే సోలార్ అందుబాటులో రాదు. సరే, ఉత్పత్తి చేసినటువంటి సోలార్ మొత్తాన్ని డే టైం వాడుకుంటే ఆ సాయంత్రం పీక్ అవర్స్ లో మనం కరెంట్ వాడుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ పగలు ఉత్పత్తి అయినటువంటి పవర్ ని ఏదో రకంగా స్టోరేజ్ చేసుకుంటే పీక్ అవర్స్ లో నైట్ కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుందని కొన్ని సంవత్సరాలుగా చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేసి కొన్ని వ్యవస్థలను అందుబాటులో తీసుకొచ్చారు. అందులో ఒకటి బ్యాటరీ స్టోరేజ్, రెండు పంప్ స్టోరేజ్. బ్యాటరీ స్టోరేజ్ అనేది కొంత అంటే స్టోరేజ్ దాంట్లో అవర్స్ లెక్క మెగావాట్ పవర్ ఇన్ని గంటలు స్టోరేజ్ చేసుకుంటే గంట కింద ఛార్జ్ చేసేటువంటి విధానం అందుబాటులో